జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పెరవలి సుధాకర్ శర్మ గారు. గురుగారు నమస్కారం. అమ్మా నమస్కారం అమ్మా. గురుగారు, ఉపాసన రీతులలో సూర్యోపాసనకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? అలాగే నవగ్రహాలలో సూర్యుడి యొక్క ప్రత్యేకత ఏమిటి? సూర్యుడు మనకు కనిపించేటువంటి దైవం, ప్రత్యక్ష దైవంగా మనం భావిస్తాం. నిజంగా చెప్పాలి అంటే సౌరమండలానికి అంతటికీ కూడా అధినాయకుడు సూర్యుడు. అలాగే మన భవిష్యత్ అంతా కూడా సూర్యుని పైన ఆధారపడి ఉంది అనటంలో ఆశ్చర్యం కూడా లేదు. ఎందువల్ల అంటే విశాలమైనటువంటి విశ్వంలో, ఈ ఖగోళంలో అనంతమైనటువంటి గ్రహగతులు, గ్రహరాశులు అనేక విధాలైనటువంటివి ఉన్నాయి. అసలు మనిషి తెలుసుకున్నది చాలా అల్పం, స్వల్పం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ఉన్నటువంటి సౌరమండలం కూడా మనకు పూర్తిగా పరిచయం లేదు. ఎందువల్ల అంటే మనం ఇప్పటికీ 2-3 గ్రహాల గురించి ఉనికి మనకు తెలుస్తున్నది, కానీ నిజంగా అవగాహన అనేటువంటిది పరిపూర్ణంగా లేదు. మరి ఈ స్థితిలో సూర్యుడిని ఎప్పుడైతే మనం చూస్తామో మన వైదిక సంప్రదాయం అంతా కూడా సూర్యుని పైనే ఆధారపడి ఉందమ్మా. ఎందుకంటే మనం సూర్యుడిని అనుసరించే మన యొక్క కార్యకలాపాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం. వేదోక్తంగా ఆచరించే ప్రతి కర్మ కూడా సూర్యుడిని ఒక ఆధారంగా తీసుకునే జరుగుతుంటుంది. మరి సూర్య ఉపాసన అంటే ఏమిటి? అసలు ఉపాసన అనేది చాలా మంచి శబ్దం అమ్మ. సంస్కృతంలో ఉన్నటువంటి అత్యద్భుత శబ్దాల్లో ఉపాసన అనేటువంటిది ఒకటి. అంటే ఒక దేవతను మనం ఉపాసన చేయటం వల్ల ఏమవుతుంది అంటే మన స్వరూపము ఎదిగి ఆ తత్వంలోకి మిళితమైపోతుంది. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఒక నది సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు సముద్రంలో ఇది గంగా, ఇది గోదావరి, ఇది కృష్ణా నది అని చెప్పగలమా? మొత్తం సముద్రమే, అఖండ సముద్రమే ఈ నది అని మనం పోల్చలేం. అలా అఖండమైనటువంటి ఆ సముద్రాన్ని ఎప్పుడైతే చూస్తే అన్ని నదులు అందులోనే ఉంటాయి. అలా మనం భగవంతునిలోనే సర్వజీవుల స్వరూపం భగవంతుడిగా మనం తెలుసుకోవటం, దానికి ఉపయుక్తంగా ఉపాసన అనేటువంటిది చేయటం. నిజంగా చెప్పాలి అంటే వేదంలో 4 భాగాలు ఉన్నాయని మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం. వాటిలో సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్తుల్లో ఆరణ్యకమంతా ఉపాసనలే, మొత్తం ఉపాసనలే. ఇక సంహిత అంటే మనందరికీ తెలుసు, సూక్తములు ఉంటాయి అక్కడ, అంటే దేవతాపరమైన స్థుతులు ఉంటాయి. ఇక బ్రాహ్మణంలో యజ్ఞ యాగాది కార్యక్రమాలు మనం నిర్వహించుకోవడానికి కావలసినటువంటి పద్ధతులు, విధి విధానాలు ఎంత అద్భుతంగానూ ఉంటాయి బ్రాహ్మణాలు కూడా. ఆ తర్వాత ఉపాసనలన్నీ ఆరణ్యకాల్లో ఉంటాయి. అంటే ఆరణ్యక స్థితి, ఒక మనిషి ఉపాసనకు ఎప్పుడు వస్తాడు అంటే అతని మనస్సు పరిపక్వమై భగవంతుడిని నేను తెలుసుకోవాలి అని ఒక ప్రగాఢమైనటువంటి కాంక్ష కలుగుతుంది ఒక స్థితిలో. ప్రతి మనిషిలో ఎంత చూడటానికి అతను ఈరోజు చాలా అసలు ప్రపంచం పట్ల వ్యామోహితుడై ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా అతను ఉపాసన రీతిలోకి వెళ్తాడు ఒకరోజు. ఎందువల్ల అంటే తన స్వరూపం అదే కాబట్టి ఖచ్చితంగా వెళ్తాడు. అలా సూర్య ఉపాసన వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే, ముఖ్యంగా సూర్యుని వద్ద అధ్యయనం చేసినటువంటి మహానుభావుడు, జ్ఞానులలో అగ్రగణ్యుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు. కాబట్టి సూర్యుడిని కనుక ఆరాధన చేస్తే విద్య, శక్తి, బలము, ఆయుష్, తేజస్సు ఇవన్నీ మనకు లభించడమే గాక సమస్త గ్రహాలకు మీరు అన్నారు అధినాయకుడు అని. మరి అధినాయకత్వం ఉన్నందువల్ల మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా మనకు సానుకూలంగా ఉంటుంది. ఎందువల్ల అంటే గ్రహ పరిస్థితులు ఎప్పుడు కూడా జన్మాంతరంగా మనం చేసేటువంటి ఆ కృత కర్మను బట్టి ఉంటుంది. ఏ గ్రహానికి కూడా మనం అంటే ఇష్టమో అయిష్టమో ఉండదు కదా. మనం ఆచరించినటువంటి కార్యక్రమాలే అలా మన వైపు మళ్ళీ వస్తున్నాయి, గతంలో మనం చేసినవి. కాబట్టి ఒక్కోసారి మనం అనుకుంటాం ఈ గ్రహం నా పట్ల ఈ విధంగా చూస్తుంది. నిజంగా గ్రహానికి మనం అంటే అయిష్టం ఉంటుందా? ఉండదు. ప్రతి గ్రహం కూడా అనుగ్రహమే ఇస్తుంది, కానీ మనం చేసినటువంటి పాపభూయిష్టమైన, లోపభూయిష్టమైన కొన్ని కార్యక్రమాలు ఆ అనుగ్రహాన్ని ఆపుతూ ఉంటాయి. మనం సూర్యుడిని ఎప్పుడైతే ఆరాధన చేస్తామో, ఉపాసన చేస్తామో, ఆయన అధిదేవత కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం వల్ల సూర్యనారాయణుడు ఇంకోటి 12 ఆ నారాయణ యొక్క పరంపరలో ఈయన 12 కలిగినటువంటి నారాయణ, సాక్షాత్తు నారాయణ స్వరూపం కాబట్టి ఆదిత్యుడు, 12 ఆదిత్యుల్లో ఒకరు కాబట్టి మనకు ప్రజ్ఞను, అలాగే విఘ్నతను, మనకు భగవంతుడిని చేరుకోవడానికి మార్గాన్ని సుగమం చేస్తారమ్మా. నిజంగా చెప్పాలంటే ఎన్నో ఐతిహ్యాలు ఉన్నాయి.
మహాభారతంలో ధర్మరాజుకు సాక్షాత్తు ఎలా సూర్యభగవానుడు కనిపించి ఆయనకు అనుగ్రహం చేశాడు, ఇవన్నీ కూడా అలాగే సాక్షాత్తు శ్రీరామునికి కూడా అనుగ్రహం చేశాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే సూర్య ఉపాసన అసలు అరుణం అని అంటారు. ఆ అరుణం గనక మహాసౌరం పారాయణం చేసినట్లయితే మనలో ఉన్నటువంటి పాపరాశి అంతా కూడా దగ్ధమైపోతుంది అని అంటారు. ఎందువల్ల అంటే అనంత కిరణుడు కదా, ఆ అనంత కిరణుని యొక్క అనుగ్రహం అందరి ఎడలా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. గురుగారు, మరి స్తోత్రాలలో ఆదిత్య హృదయం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆదిత్య హృదయం పారాయణ చేయటం వల్ల మనకి ఆరోగ్య సిద్ధి అనేది లభిస్తుందా? ఎలా, ఎందువల్ల? నిజంగా చెప్పాలి అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి ఆదిత్య వైభవం ఏదైతే ఉందో దాని విషయంలో మరికొంతగా మనం ముందుకు వెళ్తే కనుక ఆదిత్య హృదయం అనేటువంటిది నిజంగా మనం చెప్పినట్టు ఆదిత్య హృదయ స్తోత్రం చాలా ముఖ్యమైనదమ్మా. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం అని చెప్పబడి ప్రతి శబ్దం కూడా మన సనాతన ధర్మంలో ఎప్పుడైతే ఆలోచన చేస్తామో అత్యంత శక్తివంతమైనటువంటి శబ్దాలు ఉన్నాయి. అసలు మనం అవకాశం ఉంటే అసలు ఈ శబ్దాల వెనక ఉన్న రహస్యాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి కార్యక్రమాల్లో. ఎందువల్ల అంటే సంస్కృత శబ్దంలో ఉన్నటువంటి విశిష్టమైన విలక్షణమైనటువంటి ఆ ప్రభావం ఉంది. అలా ఆదిత్య హృదయం అంటే మూలం అని అర్థం చేసుకోవాలి. ఆదిత్యుని యొక్క మూలం ఏమిటి అంటే ఆదిత్యుని యొక్క మూలం అనంతమైనటువంటి తేజస్సు. ఆ తేజస్సుకు ఉన్నటువంటి మూలం ఏమిటి అంటే సర్వము వ్యాపించినటువంటి ఆ చైతన్య శక్తి. కాబట్టి ఇక్కడ ఆదిత్యుడు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మనం మూలమైనటువంటి ఆ చైతన్యాన్ని మనం స్మరణ చేస్తున్నాము అని భావించాలి. ఎప్పుడైతే మనం ఆ మూలమైనటువంటి అనంత చైతన్యాన్ని ఎప్పుడైతే మనం ఉపాసన చేస్తున్నామో పూజిస్తున్నామో ఖచ్చితంగా అప్పుడు మనకు ముఖ్యంగా కలిగేది ఆరోగ్య సిద్ధి. ఎందువల్ల అంటే మనిషికి ఆయుష్ ఉండాలి, అలాగే ఆరోగ్యం, ఈ రెండూ కనుక ఉన్నట్టయితే ధర్మాచరణ అనేది సాధ్యమవుతుంది. ఎందువల్ల ఈ ధర్మాచరణ చేయడానికి ఈ శరీరమే మూలం కాబట్టి దృఢంగా ధర్మాచరణకు అనుకూలంగా ఉండాలి. సాత్వికమైన భావనతో కనుక ఉన్నట్టయితే భగవంతుని యందు రక్తి అనురక్తి అనేవి కలుగుతాయి. సాత్వికత అనేది చాలా ముఖ్యమమ్మా. ఎందువల్ల అంటే త్రిగుణాత్మకం కాబట్టి ఇక్కడ సాత్విక భావం ఉంటే కనుక మనిషి భగవంతుని పట్ల అనురక్తి కలిగి ఉంటాడు. అలాగే ఆదిత్య హృదయంలో ముఖ్యంగా మనం చూసాం, శ్రీరాముడు ఎప్పుడైతే రావణాసురుని యొక్క సంహారం చేయాలి అని సంకల్పించుకున్నాడో అప్పుడే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్తో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. అప్పుడు అక్కడ చూసి దేవదేవ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్వస్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం అని అగస్త్యుడు ఈ యొక్క ఆదిత్య హృదయ మంత్రాన్ని శ్రీరామునికి ఉపదేశం చేసినట్టు చేసి ఆయన తృప్తిగా వెళ్ళిపోయినాడంట. జగామాచ యథాగతం, ఆయన ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. అంటే మంత్రం పట్ల ఆయనకు అంత నమ్మకం. నేను శ్రీరామునికి ఏ మంత్రం ఇవ్వాలో అది ఇచ్చాను కాబట్టి శత్రు సంహారం శత్రువుపై విజయం తథ్యం అనేటువంటి ఒక భావనతో ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. అంటే ఋషులకు అప్పుడు మహర్షులకు అంత నమ్మకం మంత్రశక్తి పైన. అలాగే ఆ మంత్ర మహిమ వల్ల కూడా శ్రీరాముడు అఖండమైనటువంటి విజయాన్ని పొందాడు. లోకకంటకుడైనటువంటి రావణాసురుని యొక్క అక్కడ నిధనం జరిగింది. సర్వలోకాలు కూడా హర్షించాయి. ఎందువల్ల అంటే ఒక అనైతికమైనటువంటి శక్తి ఒక ప్రభంజనాన్ని కలిగి ఉందంటే సర్వలోకాలకు అది అరిష్టం కాబట్టి అటువంటి అరిష్టం తొలగిపోయింది. ఆదిత్య హృదయం శ్రీరాముని కాలం నుంచి ఈనాటి వరకు కూడా మనం చూసినట్టయితే ప్రతి ఇండ్లలో కూడా సంప్రదాయబద్ధమైన ప్రతి ఇంట్లో కూడా ఆదిత్య హృదయ స్మరణ అనేది జరుగుతూ ఉంటుంది. ఆదిత్య హృదయంలో మనం చూసినట్టయితే ఆయనే సర్వ వేదముల యొక్క స్వరూపం, అలాగే ఆయనే సర్వ దిక్పాలకుల యొక్క స్వరూపం, ఆయనే సర్వ మంత్రముల యొక్క స్వరూపం, ఆయనే సర్వస్వరూపముల యొక్క స్వరూపం కూడా. అంటే నిజంగా చెప్పాలి అంటే ఆదిత్యుణ్ణి కేవలం సూర్యునిలాగా కాకుండా పరమాత్మగా పరబ్రహ్మగా అక్కడ దర్శనం చేశాడు మహర్షి. కాబట్టి అటువంటి భావన, అటువంటి అద్వైత సిద్ధి అనేటువంటిది ఈ యొక్క ఆదిత్య హృదయం వల్ల సంభవం అనేటువంటి దాంట్లో ఏమాత్రం సందేహం లేదమ్మా. గురువుగారు, జగత్తు త్రిగుణాత్మకంగా ఉంటుందంటారు, ఇందులో అంతరార్థాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే
వేదాంతంలో ముఖ్యంగా త్రిగుణాత్మకమే మేము ఎక్కువ వాడతామమ్మా. ఎందుకంటే యావత్తు ప్రపంచం మనం చూడండి, సత్వ రజస్ తమో గుణాలు అనేటువంటి త్రిగుణాలు తప్ప నాలుగో వస్తువు ఉండదు. ఏదైనా తీసుకోండి త్రిగుణాత్మకంగానే ఉంటుంది. కాబట్టి త్రిగుణాత్మకం ఇదం జగత్ అనేటువంటిది సార్థకం. శాస్త్రవాక్యం అనేటువంటిది ఎప్పుడు కూడా అది శాస్త్రం చెప్పింది అంటే శాసనమే. అలా ఇక్కడ సత్వ రజస్ తమో గుణాల్లో ప్రస్తుతం మనం సాధన ప్రారంభంలో అందరూ కూడా తమో గుణ ప్రధానంగా ఉంటాం. అంటే దేహమే నేను అనే ఒక భ్రాంతిలో ఉంటాం. తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత రజోగుణానికి వెళ్ళి అప్పుడు ఉపాసన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. చిట్ట చివరకు సాత్విక భావనలోకి వెళ్తాం. మరి తమస్సులో ఉన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకోవచ్చు. మీరు ఒక మంచి గృహాన్ని నిర్మించారు, మీ మిత్రుల్ని బంధువుల్ని అందరినీ కూడా పిలిచారు, ఆ ఇంటిని చూశారు, అద్భుతమైన భవనం నిర్మించారు, మీరు మిమ్మల్ని అందరూ కూడా అభినందనలు తెలియజేశారు, ఎంత చక్కటి ఇల్లు కట్టారు. మరి అప్పుడు ఆ ఇంట్లో మీరు ఉంటున్నారు కదా, అప్పుడు మనం ఏమంటామంటే ఈ ఇల్లు ఇప్పుడు ఎవరైనా ఆ ఇల్లు ఎవరిది అంటే మీరు ఏమంటారు? ఆ ఇల్లు నాది అంటారు, అవునా? మీ ఇల్లు కాబట్టి ఆ ఇల్లు నాది అంటే అక్కడ ఇల్లు నాది అని అన్నప్పుడు ఇల్లు నాది కానీ నేను ఇల్లా? చూడండి, వేదాంతం అంటే అంత సూక్ష్మంగా ఇల్లు మీదే కానీ మీరు ఇల్లు కాదు, అవునా? కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున మీరు ఇంకో ఇల్లు కట్టుకోవచ్చు, అవునా? అలా పెంచుకోవచ్చు, లేదా ఇది ఇంకెవరికైనా దానం చేయవచ్చు. ఒకవేళ దానం ఇచ్చినంత మాత్రాన్ని మీరు లేనట్ట? అలా కాదుగా, ఇల్లు మీది కానీ మీరు ఇల్లు కాదు. అలాగే మీరేమంటున్నారు? ఇది నా దేహం అంటున్నారు. మరి దేహం మీది, మీరు దేహం కాదు. సరే, అంటే అప్పుడు మీరు ఎవరు అని ఒక ప్రశ్న వస్తుంది. నేను దేహం ఇది, మరి ఇది నా దేహం కాదా అంటే మీ దేహమే కానీ మీరు దేహం కాదు. ఎలా అయితే అది మీ ఇల్లే కానీ మీరు ఇల్లు కాదు, అలా ఈ దేహం మీదే కానీ మీరు దేహం కాదు. అంటే దేహం కంటే అతీతమైన ఒక తత్వం మీరు. మరి ఆ తత్వం ఏమిటి అనే అన్వేషణ ప్రారంభమయ్యేది అంటే అది ఒక జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఒక జిజ్ఞాస కలిగేటువంటి రెండవ దశ. ఆ తర్వాత ఎప్పుడైతే మనం భగవద్గీతలో చెప్పినట్టు బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాన్ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సా మహాత్మా సుదుర్లభ అని భగవద్గీతలో సాక్షాత్ శ్రీకృష్ణుడే చెప్పాడు. అయ్యా, సర్వత్రా వాసుదేవమిదం సర్వం, ఎక్కడ చూసినా కూడా వాసుదేవుడే. ప్రహ్లాదుడిని మీరు చూడండి, రాక్షసుని యొక్క కుమారుడు, కానీ ఆయన దైవభక్తి చేత సర్వము విష్ణుమయంగా ఆయనకు కనిపిస్తోంది. ఆయన అన్నాడు, విష సర్పాలని చూసినా, సముద్రాన్ని చూసినా, మండే మంటల్ని చూసినా, మనం మంటలు, సముద్రము, ఆ కోపంతో ఉన్నటువంటి సర్పాలని చూస్తున్నాం కానీ ఆయన వాటి వెనక ఉన్న నారాయణని చూస్తున్నాడు. అందుకు ఆయనలో ఏమాత్రం కూడా చలనం లేదు, ఉద్వేగం లేదు. అదేమిటి అంటే ఆయన బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాన్ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి, అంటే సర్వం వాసుదేవుడే అనేటువంటి సాత్విక స్థితిలో ఉన్నాడు. మరి అలా తమస్సు నుండి రజస్సుకు, రజస్సు నుండి మనం సాత్వికమైనటువంటి స్థితికి చేరుకున్నామంటే ఇక మన ప్రయాణం దాదాపు ఇక పరిపూర్ణమైనట్లే. ఎందువల్ల అంటే మనం అందరూ కూడా ఈ సంసారం అనేటువంటి ఒక సాగరంలో ప్రయాణం చేస్తున్నాం. మనం ఏదో మన ఇంట్లో హాయిగా ఉన్నామని అనుకుంటాం. ఈ సందర్భంలో ఇంకోటి కూడా మీకు మనవి చేయాలి. మామూలుగా మనం ఒక ప్రయాణం చేసి వస్తాం, చాలా పెద్ద ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ వెళ్ళి వస్తాం. వెళ్ళి వచ్చిన తర్వాత మరుసటి రోజు మనం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం. అప్పుడు ఎవరైనా అడిగితే నిన్నంతా ప్రయాణం చేశాను కాబట్టి విశ్రాంతిగా ఉన్నాను ఈరోజు హాయిగా. అప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే సరే మీరు ఎక్కడున్నారు అంటే నేను మా ఇంట్లో ఉన్నాను. మరి మీ ఇల్లు ఎక్కడుంది? ఈ భూమి పైన ఉంది. మరి ఈ భూమి ఎక్కడుంది? ఈ భూమికి ఏదైనా ఒకటి పైన ఏదైనా కట్టి ఉంచారా? కింద ఏదైనా ఆధారం ఉందా? ఏమీ లేదు. చూసారా, నిరామయంగా. అంటే అలా ఈ మొత్తము ఈ ఖగోళంలో మనం చూస్తాం, భూమి అలా తిరుగుతోంది. కింద పైన ఏ ఆధారం లేని భూమి గంటకు 1000 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళిపోతోంది ప్రయాణం. మరి అనునిత్యము అనుక్షణము ఇప్పుడు ఈ ప్రోగ్రాం జరిగేటప్పుడు కూడా భూమి గంటకు 1000 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళిపోతోంది. కానీ మనం దీన్ని
ఈ గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆ ప్రయాణం మనకు తెలియటం లేదు. కానీ మనిషి పుట్టింది మొదలు చివరి దాకా ప్రయాణంలోనే ఉన్నాడు. ఆగింది లేదు, విశ్రాంతి తీసుకునింది లేదు. ఇది మనకు సాత్వికమైనటువంటి భావన, సాత్వికమైనటువంటి విజ్ఞాన దృక్పథం ఉన్నప్పుడు ఈ భావనలు కలిగి ప్రపంచము, పరమాత్ముడు, ఈ విజ్ఞానం అనేటువంటిది, విచక్షణ అనేటువంటిది. అందుకే మనకు ఆదిశంకర భగవత్పాదుల వారు వివేక చూడామణి అని ఒక పుస్తకం, గ్రంథం కూడా మనకు ప్రకరణ గ్రంథం ఇచ్చారు మనందరికీ. దాని ఉద్దేశం కూడా ప్రపంచము పరమాత్మ మధ్య ఉన్న అంతరం తొలగిపోవాలి, ప్రపంచం నుండి మనమంతా పరమాత్మ వైపు వెళ్ళాలి, కాదు పరమాత్మగా భాషించాలి. గురుగారికి మరో సందేహం, భగవద్గీత నేటి యువతకు వ్యక్తిత్వ వికాసంలో పనిచేస్తుందని అంటారు. అటువంటి భగవద్గీత నుంచి నేటి యువత ఎటువంటి అంశాలని అభ్యసించాలి? ఇది నిజంగా చెప్పాలి అంటే ఉత్తమోత్తమైన ప్రశ్న. ఎందువల్ల అంటే యువతకు మన గ్రంథాలు అవసరమా అనేటువంటి ఒక మీమాంస కూడా ఉంది ఈ రోజుల్లో. ఎందువల్ల అంటే యువత ఏమనుకుంటున్నారంటే మాకున్నటువంటి మా దృక్పథానికి ఎప్పుడో రాసినటువంటి, ఎప్పుడో మనకు అందించబడినటువంటి గ్రంథాల వల్ల ఎటువంటి ఉపయోగం ఉంది? నిజంగా చెప్పాలి అంటే వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది ప్రారంభమయ్యేదే భగవద్గీతతో. ఈరోజు మనం బాగా చూసినట్టయితే అక్కడ అర్జునుడిని ఒక నిమిత్త మాత్రంగా చేసుకున్నారు. అది భగవద్గీతలో శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పారు కూడా. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి అన్నారు. సవ్యసాచి అంటే ఈ రోజుల్లో మనం మల్టీ టాస్కింగ్ అంటాం కదా, ఆ పదం కూడా అక్కడ వాడారు. సవ్యసాచి అంటే అనేక పనులు చేయగలిగినటువంటి టాలెంటెడ్ పర్సన్ అయినా అంత ఆయనకు శక్తియుక్తులు ఉన్న అర్జునుడు కూడా ఒక దశలో ఎటు వెళ్ళాలో తెలియనటువంటి ఒక సందిగ్ధ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ద్వారా కార్య ఉన్ముఖుణ్ణి చేశారు. అంటే నీవు చేయవలసినటువంటి, నీవు నిర్వహించవలసినటువంటి, నీవు నెరవేర్చవలసినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని నీవు అనుష్ఠానం చేయి. ధర్మం విషయంలో నువ్వు ఎప్పుడు కూడా వెనక్కు రారాదు. వెనక్కు మరలడం అనేటువంటిది చాలా దోషం. కాబట్టి నీ స్వధర్మం ఏదైతే ఉన్నదో స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని స్వధర్మాన్ని నీవు నిర్వర్తిస్తూ వెళ్ళాలి. నిజంగా చెప్పాలంటే ఈనాటి యువతకు ఇంతకంటే మంచి మార్గదర్శకం ఇంకెక్కడా ఉండదమ్మా. అలాగే భగవద్గీత అంతా చెప్పిన తర్వాత కూడా శ్రీకృష్ణ పరమాత్మ నీవు ఏకాగ్రతతో విన్నావా అని అడుగుతారు. అంటే ఎప్పుడు కూడా ఏకాగ్రత అనేటువంటిది మనిషికి చాలా ముఖ్యం. ఒక అంశాన్ని గనక మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి అంటే మనిషి ఏకాగ్రత కలిగి ఉండాలి. అలాగే యువతకు చాలా ముఖ్యమైన అంశం 2వ అధ్యాయంలోనే ఉంది మనకు సాంఖ్యయోగంలో స్థితప్రజ్ఞ లక్షణాలు. స్థితప్రజ్ఞుడు, ప్రజ్ఞ అంటే ఆలోచన శక్తి, స్థిత అంటే ఎప్పుడు కూడా అది చాలా కరెక్ట్గా ఎలా ఉండాలనో మన ప్రజ్ఞ అలా ఉండడమే స్థితప్రజ్ఞుడు. మనకు ప్రజ్ఞ ఉంటుంది కానీ చంచలంగా ఉంటుంది. ఒకసారి మనమే అనుకుంటాం నేను ఎలా చేశాను ఈ పని అని. అంటే అలాంటి సందర్భం కూడా వస్తుంది. ఎందుకు అంటే అప్పుడు ప్రజ్ఞ మనం అనుకున్న స్థాయిలో ఉండదు. అలా కాకుండా అన్ని సందర్భాల్లో స్థిరంగా ఉండటమే స్థితప్రజ్ఞత. మరి ఆ స్థితప్రజ్ఞ లక్షణాలు అద్భుతంగా చెప్పారు. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి అద్వత్ అని. సముద్రం చూడండి, సముద్రమే మనకు ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పారు. మనం అందరూ కూడా సముద్రాన్ని ఉపాసించాలి అన్నారు. ఎందువల్ల అంటే ముఖ్యంగా తీర ప్రాంత వాసులకు సముద్రం చాలా ఇష్టమైనటువంటిది. సముద్రం నుంచి మనం ఏం నేర్చుకోవాలి, యువత ఏం నేర్చుకోవాలి అంటే యువతకు ఒక ప్రశంస రాగానే పొంగిపోతూ ఉంటారు. ఏదైనా ఒక గడ్డు కాలం, కష్టకాలం, సమస్య వచ్చినప్పుడు దాన్ని ఒక రకంగా ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి. భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడు, ఈ పరీక్షల్లో నేను నెగ్గాలి అనేటువంటి ఉత్సాహాన్ని వదిలిపెట్టి నిరుత్సాహం, అలాగే ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ జీవితమే అంతా ఒక అంధకార బంధురం అయిపోయిందని వాళ్ళందరూ కుచించుకొని పోతూ ఉంటారు. మరి అటువంటి మార్గం తప్పు అని భగవద్గీత చెప్తోంది. సమస్య వచ్చింది నువ్వు అధిగమించడానికి, అంతేకాని కృంగిపోవడానికి కాదు. అందుకే భగవంతుడు ఏమంటున్నాడు, ఉద్ధరే తాత్మనాత్మానం, నిన్ను నీవు ఉద్ధరించుకో. అన్ని శక్తియుక్తులు నీలో ఉన్నాయి కాబట్టి నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి. మరి సముద్రం ఏం చెప్తోంది? మామూలుగా మనం చూస్తాం, ఎండాకాలంలో కనుక తీర ప్రాంత వాసులు చూసినట్టయితే ఆవిరైపోయి సముద్రంలో ఉన్న జలాలంతా అలా పైకి వెళ్ళిపోతుంటాయి, తెరల్లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి ఉన్న నీరంతా కూడా అలా ఆవిరైపోతుందని సముద్రుడు ఏమైనా బాధపడుతున్నాడా?
అయ్యో నా గతి ఏమైపోతుందని ఆయన వ్యాకులత చెందాడా? ఏం చెందాడు, అలాగే ఉంటాడు. నిర్మలంగా తాను ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. ఇక వెనువెంటనే వచ్చేది వర్షాకాలం. నదులు, వాగులు, డొంకలు అన్నీ కూడా ఏకమైపోయి ఉధృతంగా ప్రవహిస్తూ రాత్రి పగలు తేడా లేకుండా సముద్రంలోకి అలా నీళ్లు ప్రవహిస్తూ ఉంటే కూడా ఇన్ని నీళ్లు వస్తున్నాయి కదా అని పొంగిపోతాడా? పొంగడు. అవి వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. నేను నా తత్వంలో ఉంటాను. మరి ఇంతకంటే ఆదర్శం ఏముంటుంది చెప్పండి యువతకు? ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతి అంశం నుండి పర్వతాన్ని కనుక మనం చూసినట్టయితే ఆ స్థిరత్వం, అసలు పర్వతం ఎంత స్థిరంగా ఉంటుంది అంటే నల్లని కారు మబ్బులు, ఆ మేఘాలను చూస్తే ఇక ప్రళయమేమో, సృష్టి అంతమైపోతుందేమో అనేంత ఒక భయము, విస్మయం కలుగుతాయి. మరి అటువంటి మేఘాలు దూసుకొని వస్తున్నా కూడా ఆ పర్వతం అలాగే స్థిరంగా శాంతచిత్తంగా ఉంటుంది. అవి పర్వతాన్ని ఢీకొని నామరూపాలు లేకుండా వెళ్ళిపోతాయి. కాబట్టి సమస్యను మనం ఎదుర్కోవాలి, ప్రతి సమస్యను కూడా అధిగమించే ప్రయత్నం చేయాలి. అనంతమైనటువంటి భగవంతుని యొక్క శక్తి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ స్వధర్మాన్ని ఆచరించాలి. వారి మార్గంలో వారు కృషి చేసి సాఫల్యతను పొందాలి, జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి అని యువతకు భగవద్గీత మంచి సందేశం ఇస్తోందమ్మా. గురుగారు, ఇక మరో సందేహం. మన వేదాలలో అగ్ని ప్రస్తావన ఎక్కువగా కనిపిస్తుంది. మన సంప్రదాయంలో అగ్నికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? మనకు ఉన్న వేదాల్లో మనం ముందు చెప్పుకునేది ఋగ్వేదం కదమ్మా. ఎప్పుడు ఋగ్యజ సామ అధర్వణ చత్వారి వేద అని మనం చెప్పుకుంటాం. దాంట్లో కూడా ఋగ్వేదంలో మనకు ఉన్న మంత్రాలన్నిట్లో కూడా మొదటి మంత్రం అంటే అది చాలా దాని యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది కదా. ప్రథమ మండలంలో, ప్రథమ సూక్తంలో, ప్రథమ మంత్రంలో ప్రథమ పదం అంటే ఎలా ఉంటుంది చూడండి. ఇంకా అది ఎంత చాలా ముఖ్యమైన పదం ఉండాలి కదా. మరి ఆ పదం ఏమిటి అంటే అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్నధాతమం. చూసారా, అగ్ని శబ్దంతో ప్రారంభమైంది. అంటే వేదం ప్రారంభమే అగ్నితో ప్రారంభమైంది. మరి అగ్నికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే మనం బాగా ఆలోచిస్తే మనకు పంచభూతాలు అని మనకు చెప్తారు. సృష్టి అంతా కూడా పాంచభౌతికం అని మనం అంటాం. కాబట్టి ఈ పంచభూతాలు ఎలా వచ్చాయి అంటే వేదం ఆ క్రమం చెప్పింది. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, ఆపస్పృథివీ అని. ఈ క్రమం అంటే ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, ఆపస్పృథివీ అని మన క్రమాన్ని చెప్పింది. వీటిలో మీరు కనుక ఒకటి ఆలోచన చేస్తే చాలా ఆసక్తికరమైన ఒక అంశం ఉంది. అదేమిటంటే మీరు బాగా చూడండి, కింద ఉన్నటువంటి పృథివీ, దానికంటే పైన ఉన్నటువంటి జలము నామరూపాలు బాగా కనిపిస్తాయి, మనం వాటిని ఫీల్ కూడా కావచ్చు. ఆ తర్వాత అగ్ని ఉంది. అగ్ని తర్వాత ఉన్నవి వాయువు, ఆకాశం. వాటికి అసలు వాటి రూపాలు ఇవేమి, వాయువునైనా మనం కొంచెం అనుభూతి చెందవచ్చు కానీ అసలు ఆకాశం విషయంలో అది కూడా లేదు. అసలు ఈ రెండింటిని మనం చూసే ప్రసక్తే లేదు. అంటే రెండు సూక్ష్మభూతాలు పైన ఉన్నాయి. భూతం అంటే ఎలిమెంట్స్. రెండు సూక్ష్మభూతాలు అంటే వాయువు, ఆకాశము ఒక విభాగం అయితే కింద ఉన్నటువంటి పృథివీ, జలం ఇంకొక విభాగం. ఇది స్థూలభూతాలు, అది సూక్ష్మభూతాలు. మరి అగ్నికున్న ప్రాధాన్యత ఏమిటి అంటే స్థూల సూక్ష్మ భూతాల్ని కలిపే అనుసంధానం చేసేటువంటిది అగ్ని. అందువల్లే అగ్నికి వేదంలో చాలా ప్రాధాన్యత. అలాగే అగ్ని అంటే పావకుడు, అగ్ని అంటే జాతవేదుడు. అంటే ఆయనకు పుట్టిన ప్రతి ప్రాణి గురించి ఆయనకు అవగాహన ఉంటుందంట. మనం అగ్నిని ప్రజ్వలింపజేసిన వెంటనే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మొత్తం సంపూర్ణ చరిత్ర ఆయనకు తెలుసంట. జాతవేదుడు. ఇప్పుడు మన అందరిలో మన గురించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అవగాహన కొంత మేరకు వీరు ఇది వీరు అంతవరకే తెలుసు. కానీ అగ్నికి మనం ఎత్తిన అన్ని జన్మల గురించి తెలుసు. జాతవేదుడు ఎన్ని వేల లక్షల జన్మలు ఎత్తామో అన్నిటి గురించి అవగాహన ఉంది, సర్వస్వము తెలుసు. అలా అగ్ని అంటే ఋగ్వేదంలో మనకు భాష్యాన్ని కనుక మనం అధ్యయనం చేస్తే దాని ప్రకారం అగ్ని అంటే పరబ్రహ్మమే. భౌతికమైన అగ్ని కాకుండా అగ్ని అంటే చైతన్యంగా మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు ఆ అగ్ని సర్వస్వాన్ని మనకు ప్రదానం చేయగలదు. అలాగే మనలో ఉన్నటువంటి చైతన్య దీప్తిని, ప్రదీప్తిని ఉద్దీపం చేయగలదు. అందువల్ల అగ్ని అనేటువంటిది వైదిక. మనం ఇంకొకటి కూడా దేవతలందరికీ మనం ఏదైనా హవిస్సు ఇవ్వాలంటే అగ్ని మూలకంగానే ఇస్తాం మనం. అందువల్ల స్వాహ అని మనం అగ్ని మూలకంగా దేవతలకు అందరికీ కూడా మనం
అందించేటువంటి ప్రక్రియ ఉంది. కాబట్టి అగ్ని ఇటు యాజ్ఞికంలోనూ అటు ఆధ్యాత్మిక ఉపాసనలోనూ సాధనలోనూ అత్యంత విశిష్టమైనటువంటి స్థానాన్ని కలిగి ఉందమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చిన ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.